హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మరి తెల్లవారింది కదా, మరొకసారి మరొక మాట, దేవుని మాట ధ్యానిద్దాం రండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రతిరోజు నీ వాక్యంతో మా దినచర్య ప్రారంభించడం మాకెంత మేలుకరమైందో, దినమంతా ఎంత దీవెనకరంగా జీవించగలుగుతున్నాం అన్నది గుర్తు చేసుకుంటున్నాం. మరొకసారి ఈ ఉదయకాలం మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. బాగున్నారా? రాత్రి ప్రశాంతంగా నిద్రించారా? అవును, మీలో కొంతమంది అనారోగ్యంగా ఉన్నామని, సమస్యల్లో ఉన్నామని, ఎన్నో పోరాటాల్లో ఉన్నామని మీరు పంపిస్తున్న వాట్సాప్ మెసేజెస్ అన్నీ మేము పరిశీలిస్తున్నాం. ప్రభు సన్నిధిలో పెట్టి విజ్ఞాపన చేస్తున్నాం. అద్భుతంగా దేవుడు మనలో అనేకులు వారి విశ్వాసమును బట్టి వారు జవాబులు పొందుతున్నారని తెలియజేస్తున్నారు కదా. అందుని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాం. మనం ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదని రోజు ప్రతిసారి ఇంచుమించు చెప్తూనే ఉంటాం. ఈ భయంకరమైన లోకంలో మనం దేవుని కొరకు బ్రతకాలంటే, ప్రశాంతంగా ఉండాలంటే మనం బాగుంటే సరిపోదండి. మన పక్కింటోళ్ళు కూడా బాగోవాలి కదా, మన ఎదురింటోళ్ళు సరిగా ఉండాలి కదా. అక్కడ గొడవ జరుగుతున్నా, ఇక్కడ ప్రమాదం జరిగినా మనకు కూడా అందులో ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి కదా. అందుకనే మనం రక్షించబడని వారి కొరకు విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. విజ్ఞాపన చేయాలంటే వాళ్ళు చేసినట్టుగా మనం చేయాలి. ఈ రోజున విశ్వాసులు అనబడేవారు ఉన్నారు, క్రైస్తవులు అని చెప్పుకునేవారు ఉన్నారు ఏంటండి. కానీ ఎంతమంది ప్రార్థనా పరులు, ఆ సహోదరుడు లేక ఆ సహోదరి ప్రార్థనాపరుడు అని మిమ్మల్ని గురించి ఎవరన్నా ఎప్పుడైనా చెప్పుకోగలుగుతున్నారా? అటువంటి ప్రార్థనా జీవితం మీరు కలిగి ఉన్నారా? ప్రభువుని ఎరిగిన మనకి విజ్ఞాపన ప్రార్థన ఎంతో అవసరమైందండి. ఇతరుల కొరకు ప్రార్థించడం ఎంతో అవసరమైంది. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను వినండి. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. యెరూషలేమా, నీ ప్రాకారాల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. వారు రాత్రి పగళ్ళు మౌనంగా ఉండకుండా కావలి కాస్తున్నారు. మా చిన్నప్పుడు పారాహుషార్ అని అర్ధరాత్రులు గూర్ఖాలు తిరిగేవారండి. అంటే మెలకువగా ఉండండి, దొంగలు వస్తారు అని ఎవరన్నా మాట వింటే దొంగవాడు పారిపోవడానికి, కావలి కాస్తున్నా జాగ్రత్త, నువ్వు ఎవడు చూడటం లేదు అనుకుంటున్నావేమో అని హెచ్చరించడానికి. అలాగే మనం స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా మనం ప్రార్థనా పరులుగా ఉండాలి, కావలి వారిగా ఉండాలి. ఇంకా చూస్తే రేయి అయినను పగలైనను మౌనంగా ఉంటారు. యెహోవా జ్ఞాపకకర్తలారా, మీరు విశ్రమించకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమందంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. యెహోవా జ్ఞాపకకర్తలారా, నన్ను జ్ఞాపకము చేసుకున్నటికి ఇది చేయుడి అన్నాడు ప్రభు. ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించటం మనకు ఎంతో అవసరమైందండి. నోవహు వరద తర్వాత భూమి అంతా మునిగిపోయినప్పుడు ఆ చిన్న ఓడ ఒక చిన్న బోట్ల బొమ్మలాగా ఉండి ఉంటుంది అసలు. కానీ దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడట. ఇందులో నోవహు కుటుంబము సకల జీవులు ఉన్నాయని జ్ఞాపకం చేసుకొని, ఇంకా వరద నీరు ఇంకిపోలేదే అని చెప్పి ఆ వరద నీరు ఇంకిపోవటం కోసం ఆ గాలిని పంపించాడని బైబిల్లో చూస్తున్నాం. మనం దేవుని సన్నిధిలో ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటం నేర్చుకోవాలి, ఇతరుల కొరకు ప్రార్థించటం నేర్చుకోవాలి, ఆయనకి జ్ఞాపకం చేయాలి.
అంటే చిన్న చూడండి, ఒక చిన్న స్లిప్ అందించి మనం అవతల మాట్లాడే వాళ్ళకి కొంచెం రిమైండ్ చేస్తుంటాం చూడండి. ఒక ధాటిలో పోతున్నప్పుడు మరొకటి వారు మిస్ అయిన పాయింట్ గురించి లేక వాళ్ళకి ఇంకా ఏం చెప్పాలన్న దాని గురించి అందిస్తుంటారు స్పీకర్స్కి. చూడండి, అట్లా దేవునికి మనం జ్ఞాపకం చేయాలంట. ప్రభు, ఇక్కడ నేను ఉన్నానయ్యా, అక్కడ వాళ్ళు ఉన్నారయ్యా, ఇక్కడ ఇది ఉందయ్యా, ఈ బాధలో ఉన్నామని మనం జ్ఞాపకం చేయాలి. అంతే దేవుడు తెలుసు కదా, మనల్ని ఆటోమేటిక్గా బాగు చేసుకోవచ్చు కదా. ఎందుకు మనం ప్రార్థన చేయాలని అడుగుతుంటారు కొంతమంది. ప్రార్థన చేస్తే మాత్రమే దేవుడు బాగు చేస్తాడా? దేవుడికి తెలియదా వాళ్ళ బాధలన్నీ? అదేనండి, అడుగుడి మీకు ఇవ్వబడని అన్నాడు. ప్రార్థన చేయకుండా, అడగకుండా, విశ్వసించకుండా నీవు దేవుని దగ్గర నుంచి ఏం పొందలేవు. ఒకందరు అజ్ఞానంలో ఉన్నారు, అవిశ్వాసంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, వాళ్ళకి ప్రార్థన రాదు. కాబట్టి అట్టి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమింపకండి. ఆయన లోకమును యెరూషలేమును స్థాపించే వరకు, లోకమందంతటా ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకండి. మీరు విశ్రమించొద్దు, ఆయన్ని విశ్రమించనీయవద్దు. మీరు ప్రార్థించండి, ఆయన్ని ఇన్వాల్వ్ అయ్యేటట్టు చూడండి. చూసారండి, మనం ఎంతగా ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తామో అంతగా మనం దీవించబడతాం. యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమించకుండా ఆయన యెరూషలేమును స్థాపించు వరకు. ఎంతవరకట? యెరూషలేమును స్థాపించు వరకు. ఆఫ్ కోర్స్ యెరూషలేం అంటే ఇప్పుడు ఫైట్ జరుగుతుంది చూడండి, యుద్ధాలు జరుగుతున్నాయి చూడండి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో. ఆ యెరూషలేం పట్టణం గురించి అనుకుంటున్నారేమో. ఏంటి అక్కడ పోరాడుతుంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తున్నామా అన్నట్టు కొంతమంది భావిస్తుంటారు. వారు యూదులు, నిజమే, వారు దేవుడు ఏర్పరచుకున్న జనం, దేవుడు ఆశీర్వదించిన అబ్రహాము సంతానం, మెస్సయ్యని ఈ లోకంలోనికి తేవటానికి దేవుడు వాడుకున్న జనాంగం. అంతా బాగుంది, కానీ తప్పు చేస్తే ఎవరిని దేవుడు అంగీకరించడు. ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే క్షమాపణ ఉంది. కానీ యెరూషలేము అన్నప్పుడు మనకి పరమ యెరూషలేముని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. యెరూషలేమును స్థాపించే వరకు పరమ యెరూషలేమును మన కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అంటే ఈ భూమిలో ఉన్న పాప కార్యాలు లయమైపోవటకు, ఈ లోకాధికారైన సాతాను బంధించబడుటకు, ఈ లోకములో ఉన్న ప్రతి పాపము లేక పాడైపోయిన ప్రతిదీ పంచభేదముతో లయమైపోయే రోజు ఒకటి వస్తుంది చూడండి. దేవునితో యుగయుగములు, తరతరములు మనం జీవించే భాగ్యం ఉంటుంది చూడండి. అది స్థాపించే వరకు, ఆయన రాకడ వచ్చే వరకు, ఆయన రాకడలో సంఘాన్ని ఎత్తుకుని వెళ్ళే వరకు, ఆయన రాకడ కొరకు సంఘమంతా సిద్ధపడి ఉండట కొరకు మనం విజ్ఞాపన చేయాలి అని వాక్యం చెప్తుంది. రాత్రి పగళ్ళు మనం దేవుని సందులో గోజాడాలి. మీ ఇంట్లో ఇంకా రక్షించబడిన వారు ఎందరో ఉన్నారు కదా, వారి గురించి మీరు ప్రార్థన చేస్తున్నారా? వాళ్ళ దారి వాళ్ళదే, మందే అనుకుంటున్నారా? మీ జీవితంలో ఎన్నోసార్లు మనమంటే మనకు కాదులే అనుకుంటున్నాం, కానీ మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి. మన కొలీగ్స్ కొరకు, మనం భారతదేశంలో ఉన్నాం, ఈ భారతీయుల కొరకు మనం దేవుని సందులో విజ్ఞాపన చేయాలి. అందుకే ప్రార్థన అనేది సంకుచితమైంది కాదండి. ప్రార్థన గంటల తరబడి చేయవలసి ఉంటుంది. ఇవాళ శుక్రవారం కదా, కల్వరి చర్చిలో ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మీరు కూడా మాతో ఏకీభవించండి. మీలో కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు 2 o'clock వరకు. అంటే మా సంఘస్థులు కూడా కొంతమంది పొద్దున్నే డ్యూటీలు వెళ్ళాలని, పిల్లల తల్లులు అలాంటి వారు సందేహిస్తున్నారు. కనుక మేము ఈరోజు ఆ 7 hours-ని 5 hours ప్రేయర్గా మారుస్తున్నాం. 5 గంటలు సాలిడ్గా విశ్వాసంతో చేస్తే అద్భుతాలు జరుగుతాయండి. కాబట్టి సాయంత్రం 7 గంటల నుంచి మధ్యరాత్రి 12 గంటల వరకు ఒక స్పెషల్ ప్రేయర్, దేశం కోసం, ప్రజల కోసం, పరిచర్య కోసం, ప్రతి అవసరత తీర్చడం కోసం ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేయాలనుకుంటున్నాం. మీరు కూడా లైవ్లో ప్రార్థనలో ఏకీభవించవచ్చు.
ఎందుకంటే యెహోవా విజ్ఞాపనకర్తలారా, యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమించకండి, ఆయన్ని విశ్రమించనీయకండి. ఆయన చెప్పండి మీ బాధ, ఆవేదన, మీ సమస్య అని చెప్పండి. మీ బంధువుల గురించి, స్నేహితుల గురించి, రక్షణ లేని వారి గురించి. అవును, అదే విజ్ఞాపన ప్రార్థన, అదే నిజమైన ప్రార్థన. అటువంటి విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఇశ్రాయేలును ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమందంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమించనీయకండి. యెరూషలేముకు ఏంటంటే స్థాపించే వరకు, లోకమందంతటా ఆయన మహిమ ప్రసిద్ధి చేయుటకు. అంటే దేశాలేమీ స్థాపించబడవు, లేక దేశాలేమీ ప్రసిద్ధి చేయవు. కానీ దేవుని నమ్మిన బిడలమైన మనం, ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి కాదు ప్రభు మాట్లాడేది, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు జనాంగం మనమేనండి. క్రీస్తు రక్తముతో కడబడిన జనాంగం మనమే. మనల్ని దేవుడు రక్షించుకొని రాజులైన యాజక సమూహంలో చేర్చుకున్నాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం అండ్ 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములు ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజగా ఉన్నారు. అబ్బా, ఎంత గొప్ప భాగ్యం మనకిచ్చారండి. రాజులైన యాజక సమూహంలో చేర్చాడు. ఏంటండి, దేవుని సొత్తైన ప్రజగా చేసుకున్నాడు, పరిశుద్ధ జనముగా చేసుకున్నాడు, దేవునికి ఇష్టలుగా మనల్ని చేసుకున్నాడు. ఇంకా అనేకులు దేవునికి ఇష్టలుగా లేరు. ఇంకా అనేకులు యాజకత్వము విజ్ఞాపన చేసే స్థితిలో లేరు. మందిరపు పరిచర్యలో పాల్గొనేవారిగా లేరు. దేవుని చేతుల్లో వాడబడే పాత్రలుగా లేరు. వారి కొరకు మనం విజ్ఞాపన చేయవలసి ఉంది. దేవుడు ఏర్పరచుకున్న వాడు సాతాను బంధించి పెట్టినట్టుగా కనపడుతుంది. ఆ బంధకాల నుంచి వారిని విడిపించడం కొరకు మనం విజ్ఞాపన ప్రార్థన చేయవలసి ఉంది. ఎంతగా మనం విశ్వాసంతో ప్రార్థిస్తామో అన్ని అద్భుతాలు చూడగలుగుతాయి. మనం జస్ట్ రిమైండింగ్, ప్రభువాన్ని జ్ఞాపకం చేస్తున్నామయ్యా, ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకోయా, మన దేశాన్ని జ్ఞాపకం చేసుకోయా, ఇశ్రాయేలు జనాంగాన్ని జ్ఞాపకం చేసుకోయా, లోక పరిస్థితులు చూడయ్యా, ప్రతిస్పందించయ్యా, సహాయం చేయయ్యా అని మనం అడిగితే దేవుడు తప్పకుండా అద్భుతాలు జరిగిస్తాడు. యెషయా గ్రంథంలో చూశాం కదండి, 62వ అధ్యాయం 7వ వచనంలో, 62వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమందంతటా దాన్ని ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. విజ్ఞాపన ప్రార్థన నేర్చుకుందామండి. మనం ప్రార్థిస్తుంటే దేవుడు తన ముఖం తిప్పుకునేవాడు కాదండి. దేవుని దగ్గరకు రండి, ఆయన మీ దగ్గరకు వస్తాడు. దేవుడు వాక్యం చెప్తుంది. దివారాత్రాలు నాకు మొరపెట్టే బిడ్డలకు నేను ఎందుకు జవాబు ఇవ్వకుండా ఉంటాను అని కూడా ప్రభు అంటున్నాడు. కాబట్టి మీ జీవితాల్లో ఉన్న గడ్డు సమస్యలు ఏంటో, లేకపోతే బిడ్డలు చిక్కుల్లో ఉన్నారేమో జ్ఞాపకం చేసుకో ప్రభువా. లేకపోతే మీ ఇంటి యజమాను మారలేదేమో, మీ బంధువులు రక్షణ కొరకు అడగాలనుకుంటున్నారేమో. మానవులకు అసాధ్యమైన వాటిని అన్నిటినీ దేవుడు చేయగలడు అని విశ్వసిస్తే, దేవుని సన్నిధికి తెచ్చి మన ప్రార్థన విజ్ఞాపనను ఉంచి ప్రార్థిస్తే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఈరోజు ఉపవాస ప్రార్థనలో అనేకుల కొరకు, మన దేశం కొరకు, ఇతర దేశాల కొరకు ప్రార్థిద్దాం. వ్యక్తిగతంగా మీ ప్రార్థనలో కూడా అనేకుల కొరకు విజ్ఞాపన చేయటం అలవరుచుకోనండి. దేవుని సన్నిధిని మన మధ్య ఉండినట్లుగా ఆహ్వానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరోసారి నీ సన్నిధిలోకి వస్తున్నామయ్యా. ఎంతకాలమయ్యా నీ నామాన్ని ప్రార్థిస్తున్నాం అంటున్నామే కానీ జవాబులు రావటం లేదు. మా కొరకు మేము ప్రార్థించుకుంటున్నామే కానీ ఎవరి కొరకు ప్రార్థించిన స్థితిలో మేము ఉండిపోతున్నామే. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోమన్న విషయం మర్చిపోతున్నాం. నిజంగా బాధల్లో ఉన్న, అవసరతలో ఉన్న, శ్రమలో ఉన్న వారిని గుర్తుపెట్టుకుని, నోట్ చేసి పెట్టుకుని, వారి కొరకు, వారి విడుదల పొందే వరకు వారి కొరకు
విజ్ఞాపన చేసేవారిగా పోలి చేయను. అనేక సంవత్సరాలుగా క్రమంగా దేవుని వాక్యం వింటున్న వీరు ఈ పాటికి మంచి పరిశుద్ధులుగా రక్షించబడిన వారిగా ప్రార్థనా పరులుగా ఉండాలి కనుక అట్టి కార్యాలు ఆయన జరగనిమ్ముతాడు. ఉపవాసన ద్వారా ప్రార్థన ద్వారా సమస్తం సహజమన్న సాధ్యాలను ప్రార్థన ద్వారా సాధ్యపరుచుకుంటూ విశ్వాసము దయచేయమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైనది గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా వసతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ప్రార్థించాలి సుమా, అప్పుడే మీ ప్రార్థన జవాబులు వస్తాయి. కాబట్టి రేపు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో వచ్చి మీ పేరు ఊరు టైప్ చేయటం మర్చిపోతుంది. ప్రవచితం అయితే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన జ్ఞానంలో మరి కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. వందనాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభునామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.